హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి. పండు మిరపకాయ పచ్చడికి కావాల్సినవి పండు మిరపకాయలు మంచిగా తుడుచుకొని తడిగుడ్డతో తుడుచుకొని తొడిమేలు తీసి అయితే పెట్టుకున్న. ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చిన, ఒక 100 గ్రాములు అయితే పోతుంది. ఇప్పుడు చింతపండు కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్న. 100 గ్రామ్స్ కొంచెం నానబెట్టుకున్నా, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ఏం కాదు, నిల్వ ఉండడానికి ఏం చేస్తలేను, కొంచెమే కాబట్టి నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నా, చల్ల నీళ్ళల్లో కాదు. ఈ మూడు మనకు ఎల్లిగడ్డలు అయితే కావాలి. ఈ జీలకర్ర కొంచెం అంటే టీ స్పూన్ కంటే ఎక్కువనే ఉంది. ఇది ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ. మనకు ఉప్పు అయితే ఒక 100 గ్రామ్స్ అయితే పడుతుంది. 100 గ్రామ్స్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి అయితే తీసుకొని పెట్టుకున్నా. ఇట్లా మొత్తం గర్భాయలు అవసరం లేదు, కొంచెం అక్కడక్కడ వాటికి పొట్టున్నాయి, ఏం కాదు. అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం గిట్లు ఉండకుంటే సరిపోతుంది. మనం ఇవి సగం సగం వేసుకుందాము. మార్కెట్కి వెళ్తే నాకు పండుమిర్చి కనబడ్డాయి. పండుమిర్చి కనబడితే పచ్చడి చేసుకుందామని తెచ్చిన. ఒక సగం వేసుకొని ఫస్ట్ అయితే రుబ్బుకుంటా. ఇదిగోండి, ఇలా మన పండు మిరపకాయ పచ్చడి అయితే మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం ఒక 15 days వస్తుంది. ఇది అంత తొందరగానే అయిపోతుంది, అంత కూడా రాదు, అందుకే మెత్తగా పట్టుకున్నా. ఇది అంత కాదు, ఇది కొంచెం ఇంత అయితే పోపు వేసుకుంటా. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం కొంచెం పచ్చడి అయితే పోపు పెట్టుకుందాము. గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. మనకి ఏ పచ్చడి అయినా కానీ నూనె అయితే ఎక్కువనే పడుతుంది. మనకు ఆయిల్ అయితే కాలిపోయింది. నేనైతే దీంట్లో కొంచెం పల్లీలు వేస్తా. పల్లీలు పుల్లడి దాంట్లో నాని చాలా టేస్ట్గా ఉంటాయి. మినపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఈ పప్పులు ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. జీలకర్ర, మంచిగా గోలాలి. పోపు అయితే మంచిగా గోలాలి. మనకి పోపు గోలింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి. ముందే ఆవాలు వేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకోవాలి.
కొంచెం అయితే తీసుకున్నాం. ఆయిల్ పచ్చడి రెండు కలిసిపోవాలి. ఎంత బాగుంటుందో చూడండి. ఇదిగోండి, మన పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. మార్కెట్లో ఇప్పుడు పండు మిరపకాయలు వస్తున్నాయి, మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుందండి. సరే అండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా వంటల్లో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.